పరిస్థితి ఇక్కడ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, అట్లాగే జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండి మేమంతా కూడా ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు అంటే ప్రాణానికి ఎక్కడ కూడా ఇబ్బందికరంగా అయితే ఏమీ లేదు. కొంతమంది స్టాండర్డ్ ఉన్నారు, అంటే కొంతమంది ఎక్కడైతే కనుక వాళ్ళు ఇంకా బయటికి తీసుకువచ్చేటటువంటి పరిస్థితి లేదో అక్కడ వాళ్ళకి ముందు ఫుడ్ సప్లైస్ ఇవ్వడానికి డ్రోన్స్ని యూజ్ చేస్తున్నాం. మనం జిహెచ్ఎంసీ వాళ్ళ డ్రోన్స్ని కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ మేము కూడా హైడ్రా నుంచి కూడా మేము ఇప్పుడు డ్రోన్స్ని అవి కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ ఇంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కూడా తీసుకున్నాము. వాళ్ళ దగ్గర ఇంకా బెటర్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చారు. వాళ్ళ టీమ్స్ కూడా ఇప్పుడు ఎవరైతే స్టాండర్డ్ ఉన్నారో వాళ్ళని కూడా రెస్క్యూ చేయడానికి కూడా ఇప్పుడు మా వైపు నుంచి అన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే స్టాండర్డ్ ఉన్న సేఫ్ ప్లేసెస్ తీసుకురావడానికి. బట్ యాజ్ ఈజ్ ఎవరికైతే ప్రాణానికి హానిగా ఉండే పరిస్థితి సార్ వితౌట్ ఇంటిమేషన్ వదిలేసినారని చాలా మంది చెప్తున్నారు. అట్లా లేదు. నిన్నటి నుంచి అలర్ట్స్ ఇస్తూనే ఉన్నారు. బట్ చాలామంది ప్రజలు వాళ్ళు ఏంటంటే ఇళ్ళ నుంచి మూవ్ అవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళు పైకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు 4-3 అడుగుల్లో ఉన్నా కూడా చాలామంది అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో వాళ్ళు మూవ్ అవ్వడానికి లేదు. బట్ డెఫినెట్గా వాళ్ళు కన్విన్స్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు దాకా ఉంటుంది సార్? ఇది బహుశా సాయంత్రం కల్లా బెటర్ అవుతుంది. ఇప్పుడు తగ్గుతుంది, ఆల్రెడీ వాటర్ లెవెల్ తగ్గుతుంది. మనకి ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా మన వికారాబాద్ అండ్ ఇతర ఏరియాస్లో కూడా అంత వర్షాలు అయితే తగ్గినాయి. సో న్యాచురల్గా మనకి వర్షాలు తగ్గడంతో ఇన్ఫ్లోస్ కూడా తగ్గడంతో మనకి ఇక్కడ బెటర్గా ఉంది. So what is the situation right now and कमिश्नर साहब विनय